Andarki Namaskaram. My name is Mukti Ahirwar and I'm heroine. I'm the heroine of Saravana Bhava. Meghna, yours Meghna. మేఘనా సార్ మనోరన్న పక్కన చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. No, don't say that. I don't understand. సో గైస్ లైక్ చిన్న డిస్కషన్ పెట్టుకున్నాం అనమాట. ఇంటర్వ్యూ అనుకోండి ఇంకేమైనా అనుకోండి, మాకున్న లైక్ షూట్లో మేము మాట్లాడుకోలేనివి చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ డిస్కస్ చేస్తాం అనమాట. అండ్ దీన్ని చూసి మీరు కూడా ఎంటర్టైన్ అవుతారు అనుకుంటున్నాను, బికాజ్ మేడంకి హిందీ తప్ప ఏం రాదు. వెయిట్ చేయి, ఇంగ్లీష్ బి ఆతే తోడా తోడా, తమిళ్ అంటే ఒక్క భాష హిందీ ఇంగ్లీష్ కాకుండా మొత్తం తెలుగులోనే మాట్లాడాలి. ఏంటంటే ఒక్క పదం ఆంగ్లం మాట్లాడకుండా మొత్తం తెలుగులోనే చెప్తా ఇరుకోరు. సో డైరెక్టర్ గారు అడగండి సార్ ఫస్ట్ క్వశ్చన్. ఏమైపోద్దు సార్, మీరు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ సో ఇన్ని చేస్తున్నారు కదా సార్, హీరోగా కూడా ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు సార్? అంటే సార్ ఎలా సార్, ఎలా ఆ డేట్స్ అవన్నీ? అంటే బేసిక్ గా యూట్యూబ్ మాకు ప్లానింగ్ ఉంటుంది అన్న, మేము చేసేసుకుంటాం. అంటే నాతో పాటు మాకు ఇంత రాగొద్దు, వడ్లు పండించాం, పాలు పితికాం, బర్రెలు గాడి అయ్యొద్దు. అంటే ఎలా చేసుకుంటాం అంటే ఎలా చెప్పాలండి, అంటే పుట్టిల్లు అలా వద్దు. అలా లేదు సార్, అలా లేదు సార్. అంటే నార్మల్ ఇంకా మేనేజ్ చేసుకోవాల్సి వచ్చింది అన్న అంతే. ఇది అసలు నేను అనుకున్న డ్రీమ్ కాదు, ఇది నేను అనుకున్న డ్రీమ్ కాబట్టి ఇటు వచ్చేసి అంతే. అది ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, యూట్యూబరా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరా, సినిమా అంటే ఇవన్నీ వేస్ట్ అని అనేస్తున్నాడు. సబ్స్క్రైబర్స్ చూసుకోండి, వాళ్ళు చూస్తారు, వాళ్ళకి తెలుసు. కామెంట్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ముఖ్యజీ, యువర్ ఫస్ట్ టైం హీరోయిన్. హౌ డు యూ గెట్ ద ఆపర్చునిటీ? How did you get the opportunity? From the casting director. అది స్కిప్ చేయండి, ఆయన ఫస్ట్ డిలీట్ సార్, డిలీట్. ఇప్పుడు కొట్టేశా శివ, పర్లేదు. నీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ? వంశంలో వచ్చింది, తర్వాత ఏం చేసావు? వచ్చిన తర్వాత ఇంత పెద్ద జుట్టు వేసుకున్నావు. కాదన్న, అసలు నేను యాక్టింగ్ చేస్తాను కూడా నాకు తెలియదు. ఫస్ట్ థింగ్ నేను చేయగలను కూడా నాకు తెలియదు. వాడు మా యూట్యూబ్ లో బాగా అనిపిస్తాడు, అసలు యాక్టింగ్ ఏం చేస్తాడు, ఇంకేం చేయడం చెప్పాడు. అసలు నాకు నిజంగా యాక్టింగ్ అంటే ఇట్లుంటుందా, అంటే షూటింగ్ అంటే ఇట్లుంటుందా, నాకు జీరో నాలెడ్జ్, అసలు ఏం తెలియదు దాని గురించి. వచ్చిన తర్వాత అన్న దగ్గరికి వెళ్ళినా, ఇది నీది ఇట్లుంటది, నువ్వు ఇట్లా మాట్లాడాలి, ఇట్లా చేయాలన్నాడు. నేను ఆ ఫస్ట్ డేలో అంత పర్ఫెక్ట్ రాని కూడా ఆ రోజు కూర్చోబెట్టి నీట్ గా ప్రాక్టీస్ చేయించింది. అది జుట్టు కట్ చేయమన్నప్పుడు నీ ఫీలింగ్ చాలా ఏడిచిన అన్న, నిజంగా ఏడిపించింది. 6 years కాదు, కటింగ్ షాప్ కి వెళ్ళి నేనేం చెప్పాను, డిప్ప కటింగ్ కొట్టించుకోమన్నా. కటింగ్ షాప్ కి వెళ్ళి సగం కొట్టించేసి అన్న చూడండి ఫోటో పెడతాను, ఇంకా కావాలంటే ఇంకేం చెప్పి జస్ట్ చిన్న కటింగ్ మళ్ళీ ఫోటో పెట్టి అన్న జాగా అంటే. నిజంగా నా హెయిర్ అంటే చాలా ఇష్టం, తీసేవారికి అదొకటే తక్కువ అన్న, ఇంకా మళ్ళీ హట్ అయ్యారా అంట నువ్వు. లేదన్న, అంటే అది నార్మల్గా ఇష్టం పెంచుకోవడం, అట్లా పెంచుకున్నా. తర్వాత నేను యాక్టింగ్ నేర్చుకున్నా, నాకంటూ నేను చేయగలను అనే నమ్మకం ఇచ్చింది అయితే ఫస్ట్ డెఫినెట్ గా అన్న దగ్గర నుంచే, ఈ సిరీస్ దగ్గర నుంచే. నేను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూసానండి పోస్ట్, దాని తర్వాత ఫేస్బుక్లో కూడా సేమ్ పోస్ట్ వచ్చింది. లేదు అది దాన్ని అంటారు, ఏదో అకౌంట్లో కనిపించిందండి. ఏంటి ఇన్నిసార్లు కనబడుతుందని, సరే ఓకే ట్రై చేద్దాం అని చెప్పి ఫోన్ చేశాను. కాస్టింగ్ డైరెక్టర్ ఫోన్ ఎత్తాడు. రిలీజ్ అవుతుంది బాబు, సరే జోక్స్ అపార్ట్, ఇది మా స్క్రిప్ట్. ఇది అందరం కలిసి కూర్చొని దాన్ని బాగా వండి మసాలాలు నూరి వేసి, మా హస్తాలు ఏం లేవు కానీ మొత్తం ఆడి, అదే మా విజయ్వి, మేము జస్ట్ కొద్ది ఇన్పుట్స్ ఇచ్చాం. కొన్ని క్యారెక్టర్లు మేమే రాసుకున్నది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు చెప్పాలా? ఇప్పుడు ఫస్ట్ ఈవిడ క్యారెక్టర్ ఈవిడ రాసుకుంది. లేదు క్యారెక్టర్ లేదు, కానీ దాన్ని ఏమంటారు, స్పేస్ లేదు, స్పేస్ క్రియేట్ చేసుకొని ఇరికించాం దాంట్లో.
నా క్యారెక్టర్ కూడా నేను ఇరికించా, కానీ ఇట్లా ఇట్లా గ్యాప్ లో దాన్ని కట్ చేసి అవతల పడేసాడు. వేరే క్యారెక్టర్ లేకపోవడం వల్ల అట్లనే మెయిన్ క్యారెక్టర్ వాళ్ళకి వచ్చింది. సరే ఏదైతే ఉంది అంత బాగానే జరిగింది. శుభం భూయాత్. సర్పంచ్ గారు, మీరు సరే వేరే ఫ్రెండ్ ద్వారా వచ్చారు కదా, వచ్చారు ఈ షూట్ లో ఫస్ట్ ఆడిషన్ అని చెప్పని ఫస్ట్ వచ్చారు మన దగ్గరికి. వచ్చి మీరు స్క్రిప్ట్ చూసేసి మీరు ఏదో చేస్తున్నారు కదా, మీకు అనిపించిందా మీ సినిమా చేసి ఏంటి మళ్ళీ ఆడిషన్ అంటున్నారు ఏంటి అని అని అనుకున్నారు, ఫీల్ అయ్యారా? యాక్చువల్గా నేను ఎప్పుడు ఆడిషన్స్కి వెళ్ళలేదు సార్. నన్ను స్టేజ్ మీద చూసి వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. సరే మీరు వచ్చారు, డైలాగ్ చెప్పమన్నారు. సరే వీళ్ళకి తెలియాలి కదా మన పెర్ఫార్మెన్స్ ఏంటో అని 2 డైలాగులు చెప్పాను. మీరు అమ్మని స్క్రిప్ట్ మొత్తం నా చేతిలో పెట్టి సర్పంచ్ క్యారెక్టర్ మీరే సార్ అన్నారు. ఇదేంది నేను వచ్చింది ఇప్పుడే కదా మొత్తం నాకు అప్పచెప్పేశాడు అనుకున్నా. రేపు షూట్కి రెడీగా ఉన్నాడు సార్ అన్నారు. అసలు నేను ఇది నమ్మసక్యంగా లేదే అనుకున్నా. ఇదేంది అసలు 2 డైలాగులకే నాకు ఇచ్చేసి మెయిన్ యాక్షన్ మీరే సార్ మీరే చేయండి అన్నారు. ఇంకా నేను మీ పక్కన పొట్టేసే చేశారు కదా, పొట్టేసి చేశాను. మీ ఫీలింగ్ ఎలా ఉంది? బాగా కరెక్ట్ సెట్ అయ్యాడు. కోట శ్రీనివాసరావు, బాబుమోహన్ లాగా మా ఇద్దరు కాంబినేషన్ బాగుంది. సో నిజంగా సీరియస్ గా ఏంటంటే మాకు మా మొత్తం దీంట్లో బెస్ట్ సార్ అంటే లైక్ యాక్టింగ్ పరంగా అయితే లైక్ అంటే సార్ ఫస్ట్ ఉంటారు, తర్వాత మేడం గారు ఉంటారు. ఇంకా అన్న తర్వాత ఇక మనం ఎక్కువ చేయలేదు, మనం ఎక్కువ లేక కదా అందుకని. లైక్ అంటే సార్దే మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది అని సారే బాగా చేశారు అనమాట. అందరికన్నా లైక్ నాకు నిజంగా యాక్టింగ్ అంటే ఇట్లా ఉంటుందా అనే ఫీలింగ్ వచ్చిందంటే సార్ వాళ్ళే నిజంగా అంత ఉంటుందా యాక్టింగ్ లో. ఇప్పుడు నువ్వు చెప్పు బ్రో, ఫస్ట్ డే మనం షూట్కి వెళ్ళాం. షూట్ ఇప్పుడు మీరు అందరూ చేయొచ్చు. ఫస్ట్ డే మీరు అసలు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కాబట్టి ఫస్ట్ డే షూట్కి వచ్చారు. సరే యూట్యూబ్లో మీరు చేసుకుంటారు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటారు, దానిలో యాక్షన్ చేసుకుంటారు. షూట్కి వచ్చే ఆన్సెట్లో నేను యాక్షన్ చెప్పా, అప్పుడు నీ రియాక్షన్ ఏంటి, నీ ఫీలింగ్ ఏంటి? కట్ చెప్పినాక నువ్వు సరిగ్గా చేయలేదు, మళ్ళీ టేక్ జరుగుతా ఉన్నప్పుడు నీ రియాక్షన్ ఏంటి, నీ ఫీలింగ్? హార్ట్ బీట్ పెరుగుతుంది అదంటే వణుకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడే నార్మల్గా నాకు నేను తీసేదాంట్లో నాకు చాలా భయం వస్తుంది. అసలు వణుకొచ్చేసి ఇక్కడే ఏంట్రా ఇంకేం చేయట్లేదురా మనం, ఇంకేమైనా చేయట్లేదా, ఇంకా బాగా చేయాలి అనిపిస్తుంది. కానీ కొన్ని లైక్ ఆ రోజు నిజంగా మీరు సార్ వాళ్ళ షార్ట్స్ తీసేటప్పుడే నాకు హార్ట్ బీట్ ఆగట్లా. ఒక్కడున్నా నాకు ఎవరు అందరు పనులు చేస్తున్నారు, ఎవరు పనులు వాళ్ళు. నా షార్ట్ ఎప్పుడు వస్తుంది 1 అయిపోయింది 2 అయిపోయింది అట్లా పోతా ఉంది టైం. కానీ కొన్ని లైక్ అంటే మీరు కూడా ఫస్ట్ దాన్ని అర్థం చేసుకొని కొంచెం టైం ఇచ్చి నాకు అలా చేయ చెప్పడం వల్ల కొంచెం సెట్ అయింది. హార్ట్ బీట్ అయితే ఆగలా ఫస్ట్ డే. సెకండ్ డేకి లైక్ మన టీజర్ లో మనం చేసిన కళ్ళు కాంపౌండ్ అదే అన్న మన ఇంట్రడక్షన్ అదే అంటున్నారు. అదిరిపోయింది మామూలుగా ఉంటది, ఎపిసోడ్ 1 లో ఉంటది. ఫస్ట్ మా ఇద్దరిదే కానీ మీ సీన్ జరిగేటప్పుడే నాకు హార్ట్ అదే సార్ ఒరిజినల్ పట్టుదలతో చేసాం. శాంతి జరిగింది, శాంతి జరిగిందండి. అందుకని అంత సౌమ్యంగా శాంతి పూజ జరిగింది, అందుకనే సినిమా అంతా శాంతంగా జరిగింది. మీరేకి అర్థం కావట్లేదండి. సబ్ టైటిల్స్ లైక్ we are talking about our first day. You are not there, no? Only boys. Night shoot. Next sir. నేనే మా వైఫ్ అడిగితే ఏం బాగుంటది, మీరు అడగండి. నేను సోలం సరే నేను డైరెక్టర్ గా అడుగుతాను. సోలం ఒకటి చేయమన్నాం కదమ్మా. సరే స్టార్టింగ్ నేను ఏదేదో చెప్తున్నాను, నాకు ఎట్లా కావాలని. నీ ఫీలింగ్ ఏంటి? ఏంట్రా నాకు చెప్తున్నాడు, నేను చేయగలనా? సరే ఇది కొంటే బాగుంటది కదా అని ఏమన్నా అనిపించింది? అసలు నీ ఫీలింగ్ ఏంటి నేను చెప్పినప్పుడు ఆ సోలం గురించి? నాకు ఫస్ట్ అయితే అసలు చేయగలనా లేదా అనేది అనిపించింది ఫస్ట్ మీరు అలా చెప్పినప్పుడు. తర్వాత మా మామయ్య గారు అంటే మీ నాన్నగారు నాకు ఐడియా ఇచ్చారనమాట, మనం ఇలా చేయొచ్చు అని, రా మెటీరియల్స్ తీసుకొని చేయొచ్చు అని. ఫస్ట్ అయితే స్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇచ్చింది అయితే మామయ్య గారు. క్రియేట్ చేసి ఇచ్చిన తర్వాత దాన్ని డెకరేట్ చేస్తున్న క్రమంలో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మనకేంటంటే కొంచెం మనం యాడ్ చేసే కొద్ది మెటీరియల్స్ అన్నీ అది ఇంకా బాగా అందంగా తయారవుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వన్స్ అది అయిపోయిన తర్వాత అది చూసుకొని ఆహా నాకు ఇంత క్రియేటివిటీ నాలో ఉందా అనిపించింది నిజంగా. లిటరల్లీ నాకు ఫస్ట్ డే అన్న శూలం లైక్ వెళ్ళిన రోజు ఈవినింగ్ నాకు చెప్పారనమాట,
ఒక షూలం డిజైన్ చేయించాం బ్రో, నార్మల్ చూపిస్తాను కానీ క్లిప్స్ చూపించారు, అది అప్పటికి కంప్లీట్ అవ్వాలి ఫుల్గా. కానీ లాస్ట్ మేము ఆ టెంపుల్ షాట్ అది ఎప్పుడైతే తీస్తున్నామో ఆ షూలం మీరు చూస్తే నిజంగా విజువల్స్ ఉంటాయి, లైక్ సిరీస్లో విజువల్స్ చూసాక మైండ్ బ్లాక్ అవుద్ది మీకు ఆ షార్ట్స్. కొన్ని నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. టీజర్లో చిన్న ఇట్లా చూపించారు, అది చూపించారు చూపించారు. ఇప్పటికీ మా ప్రొడ్యూసర్ గారు బాకీ ఉన్నారు తన సేవింగ్స్ మేడం గురించి ఇంకోటి చెప్పాలండి. ఆ రోజు నాకు దెబ్బ తగిలే సీన్ అది ఉంది, మేకప్ చేశారు, అసలు న్యాచురల్గా ఉంది. గాయం అది బ్లడ్ ఇట్లా కారుతా అది అట్లా నిలబడిపోయింది డ్రాప్. అసలు ఎంత న్యాచురల్గా ఉందంటే అది ఒక 1 hour షూట్ చేసాం సార్ మనం. 1 hour అంతే ఉండిపోయింది. అది చాలా చక్కగా చేశారు మేకప్. నాకు అయితే ప్రతిరోజు షాట్కి బొట్టు పెట్టి వేరే తెలకొని దిద్ది పంపించేవాళ్ళు. మేడం గారే పాప నాకు బొట్టు పెట్టేవాళ్ళు. చాలా థ్యాంక్ యూ మేడం. లిటరలీ అవి మళ్ళీ ఎక్కడైనా ట్రైన్ అయ్యారంటే ట్రైన్ కూడా కాలేదు వదిన. అండ్ ఆన్ స్పాట్ లైక్ యూట్యూబ్లో చూసి అన్ని మాకు అవన్నీ మేకప్ చేశారు. లిటరలీ నన్ను కూడా చాలా మంది మీరు అడిగి ఉన్నారు, అంటే లైక్ స్నాప్లో కానీ ఎక్కడైనా పెట్టినప్పుడు అంటే చిన్న చిన్న లీకులు చేసింది సార్ ఏమనుకోకండి. స్నాప్ పెట్టినప్పుడు చాలా మంది అడిగారు ఏమైంది, దెబ్బ తాకింది, యాక్సిడెంట్ అయింది, అంత న్యాచురల్గా ఉంది. మీరు అడిగారంటే అంత న్యాచురల్గా చేసింది వదిన అది. ఆ షార్ట్స్ అంటే నాకు కట్ అయింది కదా నా అవన్నీ. కానీ లిటరలీ హ్యాట్స్ ఆఫ్ వదిన. నువ్వు ఎదురు ముసలోళ్ళు కూడా నేను శివగాడు మేము అంటే లైక్ మా ఫ్రెండ్స్ మేమంతా నడుచుకుంటూ వెళ్తుంటే దాని ఏమైంది అబ్బాయికి అలా నడుస్తుంటే దెబ్బలు తాగిన కూడా అంటే ఆ ముసలోళ్ళు ఫోన్ చేయమని గొడవ చేయండి ముందు అర్జెంట్ కానీ. అసలు నిజం చాలా ఫన్గా ఉండేది. అసలు ఏ ఇబ్బంది పడకుండా చాలా ఎంజాయ్ చేసాం అనమాట ప్రతి ఒక్కరు. అండ్ సార్ నెక్స్ట్ సార్ అని నేనే అడుగుతున్నట్టుంది, ఇది యాంకర్ పార్ట్ నాది అయిపోయింది. అందుకే సార్ ఎవరు లేరు. ఇది ఒక క్వశ్చన్ ముక్తీజీ, నువ్వు శివ మీ ముగ్గురు ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ టైం మీరు షూట్కి వచ్చారు, షూట్ అయిపోయింది, అవుట్పుట్ ఎలాగ వస్తుంది, ఏదో చేసేసాము వెళ్ళిపోయాము అని ఏమన్నా టెన్షన్ ఫీల్ అయ్యారా, లేదంటే వస్తుందా బాగా అని ఏమన్నా ఫీల్ అయ్యారా? ఇక్కడ సబ్ టైటిల్స్ చేయాలి కదా ఫస్ట్. అంటే యాక్చువల్ నేను చెప్తాను, అంటే నా పాయింట్ ఏముందంటే ఫస్ట్ డే నార్మల్ అదేం లేదు, ఫస్ట్ డే ఇంట్రడక్షన్ షాట్, జస్ట్ ఇంట్రడక్షన్ షాట్ లైక్ వాక్ చేయమన్నారు అంతే. డాన్స్ దగ్గరే నేను నాకు అస్సలు డాన్స్ మీరు నా యూట్యూబ్ చరిత్రలో చూసినా నాకు డాన్స్ రాదు. నేను ఫస్ట్ థింగ్ అదే అడిగా, అన్న నాకు డాన్స్ మాత్రం పెట్టకన్నా మీకు దండం పెడతా అని చెప్పా, అదే పెట్టారు. నేను సీరియస్గా నాకు భయం వేసింది ఏంటంటే మా నాన్న కూడా లైక్ టీజర్ చూడగానే ఫస్ట్ థింగ్ అదే అన్నాడు, ఆ డాన్స్ బాగేదే ఫస్ట్ థింగ్ మా నాన్న అదే అన్నాడు. బట్ ఇంకా లైక్ ఏదో అన్న చెప్పాడు చేసా, అది అన్నకు నచ్చింది అన్నాడు. నాకు తెలియదు నేను ఎలా చేశాను, బట్ నాకు తెలిసినంత వరకు ఓకే. సబ్ టైటిల్స్ ఫస్ట్ డే యూ షార్ట్ అండ్ రైట్ లైక్ వాట్స్ యువర్ ఫీలింగ్, హౌ డిడ్ యూ ఫీల్ tense or how did you feel? From the starting I feel little tense, Okay. but after puja Yeah. but after puja I feel so happy. Which puja? Shanti puja. Shadi puja we did late. Both that. No, car trouble. No, you did You remember first shot, right? Introduction First day, na? Introduction shot, You car. are asking about first day. No, First short introduction. when you are First day shooting. First day shooting. We went to temple in that way, car trouble. Okay. English. You didn't remember that? how did you feel like Mandir wala shot. Yeah. did you feel tense while shooting or after the shot? No. Did you feel like I did good or not like that? No. Did you have any questions About that in your mind? while shooting? Did I do good or not? Did you have any questions like this? It was good. Okay. Yeah. You And did मैं good. nervous भी नहीं थी. You already I was not know nervous. that you did well. Yeah. Yes. తనకు తెలుసా అంటే కాన్ఫిడెన్స్ ఉందంటుంది. Confidence. I have more confidence. మాకు లేకపోయింది. చెప్పరా. ఫస్ట్ డేది నేను చేసిన తర్వాత కూడా అన్న అంతసేపు ప్రాక్టీస్ చేయడం వల్ల చేసి అడిగిన తర్వాత నా బాగానే చేశాను అంటే బాగా చేసావు అన్నాడు. ఏం మొహమాటం పోయి చెప్తున్నాడు ఏంటి, చేయలేదా ఫీల్ అవుతానని చెప్తున్నాయి మొహమాటంకి అని అనుకున్నా. తర్వాత నిజంగానే బాగా చేసావు అంటే ఓకే మనం చేసాం బాగానే చేసాం అన్నాడు. మనం ఏం చేసాం మనకు తెలియదు, నచ్చింది అన్నాడు. ఓకే మనకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది, కొంచెం చేయగలం మనం కూడా ఎంతో కొంత అని అనుకున్నాం. నార్మల్గా అందరికి అనుకునేది ఇప్పుడు బేసిక్గా ఈ ప్రాజెక్ట్ లైక్ అంటే ఈ అడగలేం కానీ సార్ మనకి సార్ ఇది లైక్ మనం అంటే మీరు మెయిన్గా మీరు ఈ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్?
క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉంది, నాకు బాగా నచ్చింది. ఓకే సార్, అలాంటి క్యారెక్టర్లు చేయాలి. ఇంకోటి ఏంటంటే మీరే న్యాయం చేస్తారు సార్, దానికి ఎవరు చేయలేరు. సార్కి సార్ ఇందాక చెప్పారు కదా, వచ్చిన తర్వాత ఒక డైలాగ్ చెప్పాను, దాని తర్వాత స్క్రిప్ట్ ఇచ్చేశారు, ఓకే చెప్పేశారు అది అని. నేను విజయ్ మాట్లాడుకుంటున్నప్పుడు విజయ్ నాకు చెప్తా ఉన్నాడు అన్నమాట, నేను ఇలా అనుకుంటున్నాను, కోటా శ్రీనివాసరావు బాబు మోహన్ వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుందో నేను అలా అనుకుంటున్నాను అని. అయితే నా మైండ్లో కూడా సేమ్, నేను స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు తను నాకు స్క్రిప్ట్ పంపించేసినప్పుడు నేను చదువుతున్నప్పుడు నాకు సేమ్ ఫీలింగ్. నేను ఆయన చూసినప్పుడు ఓకే సర్పంచ్గా సెట్ అవుతారు. ఎప్పుడైతే తను డైలాగ్ డెలివరీ అవన్నీ చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత అప్పటికి పొట్టేసా లేడు అసలుకి. నేను ఆయన్నే చూస్తున్నా, ఆయన దాన్ని ఏమంటారు యాక్సెంట్ని ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే నాకు మేము ఏదైతే అనుకున్నామో దిగిపోయింది. మేము ఓకే ఇంకా అంతే, నో క్వశ్చన్ మార్క్ అబౌట్ పొట్టేశా. ఇప్పుడు సర్పంచ్ అంత బాగా చేస్తున్నారు, పొట్టేసేవారు మా ఎవరు లేరు, ఒకడున్నాడు కానీ అతను లేడు. అతను అంత బాగా చేస్తాడా లేదని మాకు తెలియదు యాక్చువల్గా, కాకపోతే ఆకారం అట్లా ఉంటుంది, యాక్టింగ్ మనకు తెలియదు. ఇప్పుడు పొట్టేసి ఎట్లా చేస్తాడని మాకు బిగ్ క్వశ్చన్ మార్క్ అనమాట. నువ్వు తెచ్చినప్పుడు కూడా ఫస్ట్ టైం అతను చూసినప్పుడు వాడు నేను మాట్లాడుకున్నది, ఓకే పర్సన్ అయితే పొట్టిగా ఓకే సరిపోతాడు కానీ చేస్తాడా, అదే లైక్ అంటే నేను ఫస్ట్ అన్నకి వాడిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అన్న మనోడు సెట్ అవుతాడు పర్ఫెక్ట్ క్యారెక్టర్కి అయితే, కాకపోతే వాడు యాక్టింగ్ అయితే మీరు ఇంప్రూవ్ చేస్తా అంటే చేస్తాడు అన్నవాడు. నార్మల్గా ఇట్లా వాడు యాక్టింగ్ ఎప్పుడు నచ్చలేదు నాకు, సీరియస్ చెప్తున్నాను. వాడు చేసే రీల్స్ ఒక్కటి కూడా నాకు నచ్చదు. వాడిని అక్కడికి తీసుకొని వచ్చాక నేను ఫస్ట్ షాట్ వాడు చూసాక బాగా చేసేవారా, నాకన్నా బాగా చేసేవారా అని నేను చెప్పేవాడు. నిజంగా నాకన్నా బాగా చేసేవారా అని చెప్పేవాడికి. సో నువ్వు చెప్పురా, లైక్ ఏమనిపించింది నీకు, అంటే ఎందుకు ఒప్పుకున్నావు, నేను చెప్పినా ఒప్పుకున్నావా లేకపోతే నీకు ఏదో అనిపించి ఒప్పుకున్నావు దీన్ని? ఫస్ట్ నువ్వు రమ్మన్నావు కాబట్టి వచ్చి నువ్వు ఇలా ఛాన్స్ చేస్తావు అంటే అబ్బా ఇంకేంటి మనం కూడా చేసి ట్రై చేయొచ్చు అన్నదాన్ని అన్నామని వచ్చిన తర్వాత అన్న వాళ్ళు చెప్పారు చేశానని కాదు. ఇప్పుడు నువ్వు అనే పర్సన్ నాకు బాగా క్లోజ్ కాబట్టి నేను చేశానా చేయకపోయినా నువ్వు తిట్టేది ఉన్నా కొట్టేది ఉన్నా ముఖం మీద చెప్పేస్తావు కదా, ముఖం మీద చెప్పేస్తావు. అలాంటి నువ్వు బాగా చేసావు అని చెప్పగానే ఓకే నేను కూడా చేసా. అయితే ఎప్పుడు తిట్టి ముందుకెళ్ళని చెప్పే పర్సనే ఓకే బాగా చేసావురా అని చెప్పాడంటే ఓకే చేసాం మనం కూడా అయితే అని అనుకున్నా. ముక్తిజీ like you got this opportunity, right? Yeah. How did you feel? I'm glad. was good. Yeah, it was good. అంతే ఇంకేం ఏదో ఒకటి మాట్లాడక. That's it. Only one word answer. One word answer. when you like you ఎట్లా పలి పిల్లకి హిందీ వస్తావు. wait. What are your thoughts when About you shoot? read this script? Did you have any doubts like it will work out or not? Did you have any doubts like that? From the starting. Like when you heard this story, Yeah. did you have any doubts? No, because First, did you read? She heard, she hear. because Sridhar ne mujhe bahut अच्छे से he explained me very well all the story. Sridhar. So all credit goes to Real life translator. ఆయన ఫోటో వేస్తాడండి. Sridhar photo episode. So he told me all the story, what is going on, what's your character and my dialogues, anything he told me very well. This guy is number one bullshit guy. Sridhar. In Hindi he explained me very well. Okay. तो मुझे So बहुत अच्छे से समझ में आया. So no doubts. No doubts, yeah. Okay. All clear. All clear. సో స్విచ్ ఆఫ్ అయిపోవాలి. 18 minutes వచ్చింది. లేదు ఇంకా ఉన్నాయా, చాలా ఉన్నాయి. చెప్పండి ఏం కాదు రాని 30-40 మీరు రాని ఏం కాదు. సరే ఇప్పుడు అన్న మీరే అన్న మీ అందరికీ అడుగుతాను, టీజర్ రిలీజ్ అయిన తర్వాత మీ రియాక్షన్స్ మీ రెస్పాన్స్ అంటే టీజర్ ని మీరు అంత ఎక్స్పెక్ట్ చేశారా లేదంటే దాని రెస్పాన్స్ ఏంటి మీ వర్షంలో? ట్రేజర్ చాలా బాగుంది సార్. మా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరూ మంచి కామెడీ అన్నట్టు ఉంది కదా, దాంట్లో నువ్వు విలన్గా అన్ని కోణాల్లో ఉన్నాయా నీ క్యారెక్టర్ అన్నారు. చాలా బాగా వచ్చింది మాది, పొట్టేసింది నాది మాత్రం బాగా వచ్చింది. అందరూ ట్రేజర్ చాలా బాగా వచ్చింది. అందరూ మూవీ అనుకుంటున్నారు సార్, ఇది వెబ్ సిరీస్ అనుకుంటున్నారు. అది లిటరలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మూవీ అనుకుంటున్నారు అందరూ. ఆ పోస్టర్ కానీ అవన్నీ చూసి ఇది మూవీ అనుకుంటున్నారు. నేను లైక్ నాకు తెలిసిన యాక్టర్స్కి చాలా మందికి నేను పంపించా.
వాళ్ళు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద యాక్టర్లే. అండ్ నేను లైక్ మన బోయపాటి గారికి కొంతమంది రాసేవాళ్ళు మా ఊర్లో ఉన్నారనమాట. డాడీ వాళ్ళు, డాడీకి తెలిసిన వాళ్ళు. ఆయన నాన్న చూపిస్తే వాళ్ళకి చాలా ఖర్చు పెట్టిరు అబ్బా మీ వాళ్ళు, సినిమా రేంజ్లో ఉంది టీజర్ అని చెప్పారు. నాకు చెప్పిచ్చా అన్న, అంటే అన్న కూడా మాట్లాడాడు నాతోని. లైక్ ఆయన అసలు ఫస్ట్ టైం ఇలా చూస్తున్నా వాళ్ళని. నాకు ఒకప్పుడు ఛాన్సెస్ ఇప్పించడానికి చాలా కష్టపడ్డారు వాళ్ళు. ఇప్పుడు బాగానే కష్టపడ్డాడు, పోయి సంవత్సరంలో ఇంత చేసాడు, బాగానే టీం అందరు బాగానే ఉంది, వీళ్ళది బాగా చేశారు, వాళ్ళకి శ్రీశైలం వచ్చినప్పుడు కలవమని చెప్పు, కల్పిద్దాము, వాళ్ళకి కూడా ఛాన్స్లు ఇప్పిద్దాం అది అని చెప్పి మాట్లాడారంట. కానీ లిటరలీ నాకైతే లీకులు చేయకుండా ఆపారు. కానీ చాలా పీక్స్ అన్న, నా క్లైమాక్స్ ఎట్లా ఇలా గూస్ బంప్స్ వస్తాయి ఇట్లా. టీజర్ క్లైమాక్స్ నుంచి వదలండి. How did you feel when the teaser released? The minute Good. No, I'm not saying. कुछ तो बोलो. तब जब मैंने टीजर देखा तो आई वॉज ओ वाओ दिस इज सो नाइस एंड मैं बहुत ज़्यादा खुश थी और मैंने बहुत अच्छे से How did your family एडिटिंग और सब कुछ बहुत बढ़िया था और मैं तो बहुत अच्छी लग रही थी. so cute. You singing? How did your family feel? बहुत खुश हैं वो लोग भी, मतलब बहुत खुश, मतलब बहुत प्राउड फील कर रहे हैं. Did you show them? Yeah, good. Okay. చెప్పండి సార్. Here. పక్కనే ఉంటారు కదా. అయితే మాత్రం నాకు సర్కిల్ ఉండదా? కాదు వంశీ, నాకు సర్కిల్ ఉండదా? అలా కాదు మీకు చూసేసి ఉంటారు కదా ఆల్రెడీ. ఆ ఎక్సైట్మెంట్ ఉండదు మాకు. ఎక్సైట్మెంట్ తో అన్న నువ్వు కూడా చూసావు కదా, నేను చెప్పాను. అంటే నేను మ్యూజిక్తో మిక్స్ చేసి అయితే చూడలేదు, రిలీజ్ అయిన తర్వాత చూసాను మ్యూజిక్. అన్న నాకు కూడా కొంచెం చూడు, అది మాకు కూడా తెలుసు, మాకు పంపించారు వాయిస్. బట్ రిలీజ్ అయిన తర్వాత ఇంట్లో ఆ రోజు భోగి కదా, సో ఇంట్లో అందరం ఫ్యామిలీ అంతా ఉంటాం కాబట్టి ఆ టైంలో మేము ప్లే చేసి చూస్తే ఇంట్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంటే వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది, బట్ స్టిల్ వాళ్ళకి అర్థం కావట్లేదు స్టోరీ ఏంటి, స్క్రిప్ట్ ఏంటి, ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది. వన్స్ వాళ్ళు విజువల్గా చూసేసరికి భలే ఉంది, ఇంత చేశారా, ఇలా చేశారా అని చెప్పేసి అనేసరికి వి బోత్ వెరీ హ్యాపీ. అన్న లైట్ అసలు దీస్ పీపుల్ ఎందుకు చెప్తాడు, చెప్పండి చెప్పాల్సిన నన్ను కొంచెం పెట్టలేడు. లేదు, ఫస్ట్ వచ్చింది మా అమ్మ దగ్గర నుంచి రెస్పాన్స్. నేనేం చేసినా సరే మా అమ్మకి చూపిస్తాను ఫస్ట్, ఏం చేసినా కాదు. అదే సినిమాలు. నాకు ఫస్ట్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ కాల్ వచ్చింది కూడా అక్కడ నుంచి, వాళ్ళ అక్కడ నుంచి సుధాకర్ ఫస్ట్ వెంటనే ఒక కాల్ చేసింది. అదే అసలు ఏంట్రా మామూలు లేదు అది ఇది అని చెప్పండి. ఈసారి నేను కొద్దిగా మంచి బాలులా చేసినందుకు మా వాళ్ళందరూ సంతోషం. ఫస్ట్ మా మదర్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలు, నాకు పిచ్చ హై వచ్చింది. నా రెస్పాన్స్ ఎందుకులే. అయితే నా ఫ్రెండ్స్ కానీ మా ఇంట్లో వాళ్ళందరూ కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. మొత్తానికి గూస్ బంప్స్ టీజర్ అని చెప్పారు అందరూ. సేమ్ ఫీలింగ్ నాకు కూడా. ఫస్ట్ ఇది రిలీజ్ అవగానే నేను మా డాడీకి సెండ్ చేసిన తర్వాత ఇట్లా నిజంగా దానికి డాడీ కాల్ చేస్తారు ఏదో ఇంటర్వ్యూలో, స్కూల్కి పోరా అంటే దీని టీజర్ చూడకముందు వరకు అదే ఉండే. సరే ఇప్పుడు వెళ్ళావు కదా, ఏదో చేసుకున్నావు కదా, బాగుంది, బాగా చేసావు అని చెప్పి మా నాన్న చూడకపోగా నన్ను ఎప్పుడు మా బాబాయ్ ప్రతిసారి తిడతానే ఉంటాడు. ఆయన పెట్టి మనోడేనాడు బాగా చేశాడు, మనందరికి పంపిద్దామండి, అప్పుడు దాకా నువ్వే కూడా చూసి మనోడని చెప్పుకుంటున్నాడు. అట్లా అందరూ చూసారు. దానివల్ల చూసి వీడియో ఒక దాంట్లోకి వెళ్తున్నాడు, ఒక దారిలో ఉన్నాడు అని చెప్పేసి డ్రెస్సెస్ కొంచెం బాగా వేస్తావు కదా, అందులో చిరిగిపోయిన బండి వేసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? కానీ అది వేసుకుని నిజంగా ఊర్లో కదా ఎప్పుడు అట్లా లేము, ఊరోళ్ళు అందరూ చూస్తారు, ఊరంతా తిరగడం.
ఒక రోజు వేసుకున్న సిగ్గు అనిపించింది, రెండో రోజు ఇంకేముంది లైట్ అందరూ ఊరంతా చూస్తారు కదా ఇంకేముంది దాచుకోవడానికి అని చెప్పి రోడ్లకి కొట్లకి అన్నీ అదే వేసుకుని తిరిగాయి. టెంపుల్ షూట్లో అయితే కుంటుకుని నడుతుంటే ఫస్ట్ మనం టెంపుల్ షూట్ ఉంది కదా గిమ్మలు పట్టుకుని నేను నార్మల్గా నడుచుకుంటూ వచ్చా, మళ్ళీ రిటర్న్ పైకి వెళ్ళేటప్పుడు కుంటుకుంటూ వెళ్ళిన తర్వాత పక్కన పాప్కార్న్ అమ్ముకునే అమ్మాయి ఇంత కుంటుకుంటూ వెళ్ళావు కదా ఇప్పుడే నడుచుకుంటూ వస్తున్నావు అని అడిగింది. అంటే మీరు కుంటోళ్ళు కదా మీకు నడగొచ్చు అని షాక్ అవుతున్నారు రోడ్డు మీద ఆపి. సర్పంచ్ గారితో అంతా బాగుంది. బట్ సర్పంచ్ గారు యాక్టింగ్ చేస్తున్నప్పుడు మనం పక్కన కనపడం అసలు లైట్ చాలా లైట్. సీరియస్ గా మీరు ఏ ఉద్దేశం తెలియదు కానీ కొలెస్ట్రాల్ నిజంగా సర్పంచ్ గారు యాక్టింగ్ ఆయన చేస్తున్నప్పుడు నేను ఇప్పుడు కూడా ఆయన సర్పంచ్ గారు అని పిలుస్తున్నా, అట్లా అలవాటు అయిపోయింది. ఆయన యాక్టింగ్ చేస్తున్నప్పుడు పక్కన ఇంకో పర్సన్ అసలు కనపడరు, కళ్ళు ఆయన మీదే ఉంటాయి. ఈ మిడిల్ ఇంటరాక్టింగ్ ఆల్వేస్. హాయ్. నిజంగా సర్పంచ్ గారు మీ యాక్టింగ్కి బీజిఎం నాకు క్వశ్చన్ ఉంది. కొంచెం అందరి గురించి మాట్లాడేసాం చాలా. పాపం ఓ పెద్ద మనిషి ఉన్నాడు మన దాంట్లో, శివగాడికి బాగా ఇష్టమైన మనిషి. చిన్నాన్న గురించి ఎవరన్నా చెప్పండి సార్. నువ్వు అట్లా మర్చిపోయాను ఇక్కడ తీసేసా బస్ టికెట్ వేసుకుని వస్తారు సార్. మన చిన్నాన్న గురించి సార్, డిఓపి చిన్నాన్న కదా మన కెమెరామెన్ చిన్నాన్న గురించి మాట్లాడతారు. చిన్న కెమెరామెన్ చాలా బాగా చేశాడు. అవుట్పుట్ అది బాగా అవుట్పుట్ అది బాగా కరెక్ట్గా చెప్పేవాడు. పాపం ఈ విధంగా చేద్దాం సార్, ఈ విధంగా సార్. మన డైరెక్టర్ గారు చిన్న వాళ్ళిద్దరు కమిట్మెంట్తో బాగా చేశారు, అందుకే అవుట్పుట్ అంత బాగా వచ్చింది. మెయిన్ వాళ్ళిద్దరే కదా. मैम डीओपी सर के बारे में बोलना है कुछ? पास डीओपी सर का नेचर बहुत अच्छा है, मतलब हाँ इट्स गुड. और when I why are you laughing guys? they are saying good, that's why obviously it's good. He's nice, obviously he's nice, he's good DOP. एंड हम जितने बार भी टेक ले रहे थे उनको गुस्सा नहीं आ रहा था, वो शांत बहुत ही नॉर्मली हाँ यस मैम नथिंग इज नो प्रॉब्लम నాకు మాత్రం ఓదాంలో వచ్చింది once again ఆ సీన్ ఇక్కడ and he is చేపించాడు. very nice person. he is very nice. Second time we did not that scene, he only main reason What? that scene we did somewhere else, no kiss scene. अच्छा he is the main reason. నువ్వు చెప్పు నేను చెప్తాను అది లాస్ట్ సార్ గురించి నువ్వు చెప్పు ఫస్ట్. యాక్చువల్లీ చిన్న లైక్ డిఓపి అంటే ఎవరో అలా ఉండరు. ఫస్ట్ థింగ్ మీరు ఎలా ఆడుకునే వాళ్ళం అంటే మాకే తెలుసు అన్నది. ఒక రకంగా ఆడుకునే వాళ్ళం పొద్దున్న రాత్రి దాకా. నేను లిటరలీ ఏంటంటే అన్న ఫీల్ అవుతాడేమో అన్న ఒక పాయింట్లో చాలా వరకు కామ్గా ఉండేటండి అనమాట. కంఫర్టబుల్గా ఫుల్ ఎంజాయ్ చేసిందంటే చిన్నతోనే. అండ్ ఒక పాయింట్లో అన్న 2-3 సార్లు నన్ను తిన్నాడు అంటే బూతులే పెద్ద పెద్ద బూతులే తిట్టాడు. కానీ నేను అసలు అంటే ఒక అన్న ఎలా తిడతాడు తమ్ముడిని ఆ పాయింట్లో తీసేసుకొని మేము ఫుల్ కంఫర్టబుల్ ఉండేది. అండ్ అన్న చేసినవి కూడా చాలా చూసారు. లిటరలీ చాలా ఫ్యూచర్ ఉందన్న. నువ్వైతే నువ్వు ఇక్కడ ఎక్కడో ఉన్నావు కానీ నువ్వు వెళ్ళిపోతావు ఎక్కడికన్నా. ఏం మాట్లాడకండి అమెరికా వెళ్ళిపోతుంది. డిఓపి సార్ తోటి అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఆయన డైరెక్టర్ గారికి టేక్స్ తీసుకుంటే కోపం వచ్చింది, ఈయనకు కూడా కోపం వచ్చింది. ఇన్ ద సేమ్ సెన్స్ వీళ్ళిద్దరు పక్కకి వెళ్ళి మనల్ని తిట్టుకుంటారు, అది ఎవరికి తెలియని విషయం. బట్ జోక్స్ పార్ట్ బాగా చేస్తారు. అంటే ఐ మీన్ ఆయన కూడా పేషెంట్తో వర్క్ చేస్తారు, అందుకే వీళ్ళిద్దరి కోఆర్డినేషన్ బాగుంటుంది. అండ్ డైరెక్టర్ గారు ఏదైనా సీన్ చెప్పినా ఈయన కూడా కొంచెం చేంజెస్ చేసి ఇట్లా కూడా ట్రై చేద్దామండి అంటే వీళ్ళిద్దరూ కోఆర్డినేషన్ బాగా చేసుకుంటారు. దానివల్ల మనకి అవుట్పుట్ బాగా వస్తుంది, మనం బాగా స్క్రీన్లో కనిపిస్తాం అనమాట. కెమెరామెన్కి ఉండాల్సిన క్వాలిటీలన్నీ ఆయనలో ఉన్నాయి. డైరెక్టర్ చెప్పినయే కాకుండా కొన్ని ఆయన ఓన్గా ఇది ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని కొన్ని చేశాడు, యాడ్ ఆన్స్ చేశాడు. అది మంచి విషయం, మాకు కలిసి వచ్చినాయి. మంచి డైరెక్టర్, అదే మంచి డిఓపి, మంచి డిఓపి. ఆయనతో 2 సార్లు వర్క్ చేసాను, 3 సార్లు వర్క్ చేశాను నాకు తెలుసు, అంతే కదా, 3 సార్లు. మంచి ర్యాపో మా ఇద్దరికి, అదే అందరికీ, అంతే.
ఇది ఉంటుంది, ఇది చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు అంటే వాళ్ళు ఈ రొమాన్స్ పూజలతో స్టార్ట్ చేసి కొటేషన్ 2-3 సార్లు తిట్టారు. మూడులో చేస్తున్నప్పుడు డైవర్ట్ ఆ మూడు పోతే మళ్ళీ ఇది అసలు బాగా వెళ్ళిపోయేవాడిని డీప్ గా డిస్టర్బ్ చేసేవాడు. 2-3 సార్లు సెట్ లో తిట్టేవాడు, ఫీల్ అయ్యేవాడు. లేదు డిఓపి అన్న దగ్గరికి వచ్చేవాడికి మాది పూజలతో స్టార్ట్ నైట్ మీ అందరూ షూట్కి వచ్చేసి పడుకుంటే మేము కొంచెం సేపు యోగా చేసుకుని మెడిటేషన్ చేసి గుడికి వెళ్ళి తీర్థం పిల్లలు ఉన్నారు బాబు. కానీ రోజు అన్నాడు, ఫీల్ అవుతాడేమో చూసి. అన్నా కాదు వినా ఎందుకన్నా ఇట్లా వద్దు రోజు అన్నాడు కదా. ఓకే ఓకే ఈ డిఓపి అవన్నీ అన్న మంచిగా హ్యాండిల్ చేసిందని అందరికీ తెలుసు. బట్ నా వరకు వచ్చేవరకు ఎట్లుంటుంది అంటే నేను అన్న కూర్చున్నామంటే మనం డిన్నర్కి వెళ్ళిన రోజు కూడా నా పక్కన కూర్చోపోతే దాని మీద ఒట్టు దీని మీద ఒట్టు అని చెప్పేసి అన్న చాలా అంటే చాలా ఎట్రేట్ చేసి ఆ రోజు గింబలు లైట్స్ సెటప్ సామాన్లు అదే ఏ సామాన్లు అని ఆయన ప్రాపర్టీ అన్నా అదే ఆయన ఎక్విప్మెంట్ సార్, ఆయన ఎక్విప్మెంట్ సార్, కెమెరా ఎక్విప్మెంట్. అది కెమెరా ఎక్విప్మెంట్, అది చెప్పాలి. తర్వాత నేను చెప్పొద్దా గురించి లాస్ట్ ఒక మాట అన్నా డిఓపి అన్న లవ్ యూ. సేమ్ నాని లెక్క ఉంటావు అన్న, హీరో నాని లెక్క. ఇది కట్ చేసి ఇస్తా నీకు. చిన్న బ్రో గురించి అంటే ఎప్పుడు వైజాగ్లో నీలిచంద్రం అనే ప్రాజెక్ట్తో పరిచయం అయ్యాడు. పేషెన్స్ ఎక్కువ, నన్ను భరిస్తాడు ఫస్ట్. నన్ను భరిస్తే చాలు ఇంకా అయిపోయినట్టే. ఎన్ని చెప్పినా తన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది ఏదైనా సీన్స్ అప్పుడు. ఇద్దరం కూర్చుంటాం, మాట్లాడతాం. అతనిలో ఉన్న బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే అతను ఫస్ట్ స్టోరీ చదవడు. అక్కడికి వచ్చి ప్రతి సీన్కి ఎగ్జైట్ అవుతాడు, కొంచెం డిఫరెంట్గా చేస్తాడు. సో లవ్ యూ బ్రో, మళ్ళీ చేద్దాం. అన్న నాకు మీకు ఒక క్వశ్చన్ ఉంది. నాకు అసలు శరవణ భవ అనే టైటిల్ ఎందుకు పెట్టారు మీరు? అసలు దానికి మీనింగ్ ఏంటి? ఇది అందరికీ డౌట్. మా వాళ్ళే నోరు తిరగలేకపోతున్నారు. ఏమంటారు అది మా చెల్లి సన్నబావ అంటారు. సరే ఇప్పుడు నేను సరే ఇదే క్వశ్చన్ మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడుగుతా. శరవణ భవాన్ టైటిల్ పెట్టాం కదా, మీరు ఫస్ట్ టైటిల్ రివీల్ చూశారు కదా. ఆ టైటిల్ రివీల్ చూసిన తర్వాత అరే టైటిల్ ఏంటి ఎలా ఉంది, క్యాచీగా ఉంటే బాగుంటుంది అని మీలో ఎవరన్నా ఫీల్ అయ్యారా? టైటిల్ శరవణ భవ క్యాచీ టైటిల్ ఆర్ ఎనీ అదర్ టైటిల్? టైటిల్ శరవణ భవ నేను మాత్రం అనుకున్నాను ఇతని పేరు మురుగన్, పేరేమో శరవణ బావ. ఇదేదో తమిళం వాళ్ళకి సంబంధించిందేమో. నేను ఫస్ట్ అదే నేను గెట్ చేసింది. ఇది తమిళం వాళ్ళ స్టోరీ ఏమో. ఇది ఆల్మోస్ట్ తమిళం కూడా డబ్బింగ్ చేస్తారు వీళ్ళు, అందువల్ల అది పెట్టుకున్నారు అనుకూలంగా అనుకున్నా. నువ్వు బ్రో వంశీ బ్రో? అదేనా, నేను నార్మల్ అది చూసినప్పుడు నాకు అది ఎవరు గెస్ చేసింది ఆ రోజు శాస్త్రి గారే గెస్ చేశారు. గెస్ చేయగానే కొత్తగా ఉంది, ఇంతవరకు మనం ఎప్పుడు ఈ థాట్ అసలు ఎప్పుడు పెట్టుకోవాలా. కాకపోతే ఈ శరవణ భవ అనేది మాకు అక్కడ నేను టెంపుల్ వర్క్ చేసినప్పుడు నాకు అక్కడ ఉంటుంది. సో మైండ్లో అదైతే ఉంది. మంచిది. నాకు మైండ్లో ఏముందంటే ఫస్ట్ థింగ్ శివుడి కొడుకు, మాకు మంచి జరుగుతుంది, శివయ్య కదా చూసుకుందాం మంచిగా ఉందని చెప్పి నాకు అంటే క్యాచీగానే ఉంటుంది కానీ కొత్తగా ఉంది అనిపించింది. బికాస్ డిఫరెంట్ ట్రై చేయాలి కదా, మనకు దాని వల్లనే సెట్ అవుతుంది కదా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు దీనికి 2-3 టైటిల్స్ అనుకున్నాము. మురుగా తర్వాత మా వాళ్ళతో అరే ఈ శరవణ భవాన్ ఫిక్స్ అవుతున్నాను అని చెప్పంటే దీనికంటే ముందుదే బాగుంది అన్నారు. నాకు సరే అదే ఫిక్స్ అవుదాం అనుకున్నాం కూడా. కానీ ఎందుకు స్టోరీ ఇది సరే అది పెట్టడానికి రీజన్ ఏంటంటే శరవణ భవ అంటే మీనింగ్ ఏంటంటే రెల్లు పొదల్లో జన్మించిన వాడు, అంటే ఒక పొదల్లో జన్మించిన వాడు సుబ్రహ్మణ్య స్వామి. ఈ సీజన్ 2 మొత్తం స్టోరీ మొత్తం వచ్చేసరికి ఇప్పుడు మనం దీనిలో సెకండ్ ఎపిసోడ్లో హీరో ఇంట్రడక్షన్ కొంచెం డబ్బింగ్ వాయిస్ ఓవర్తో పెట్టాం కదా. ఆ హీరో ఎట్లా జన్మించారనేది మనకి సీజన్ 2లో కొంచెం వెళ్తూ ఉండే కొద్దీ మొత్తం హీరో చుట్టూనే అసలు సెకండ్ సీజన్ వేరే లెవెల్ ఉంటుంది. అదంతా ఇన్వాల్వ్ అయ్యి అసలు హీరో ఏంటి, సుబ్రహ్మణ్య స్వామి ఏంటి, ఆ శరవణ భవ టైటిల్ ఏంటి అన్నిటికీ లాజిక్స్. ఇప్పుడు పొట్టేసే ఉన్నాడు. ఇప్పుడు అందరూ కామెంట్స్లో వేసుకోకండి ఎపిసోడ్స్ రిలీజ్ అయిన తర్వాత, ఎందుకంటే సర్పంచ్ ఒక బట్టలు ఉంటాయి,
ఇప్పుడు ఆయన ఏమి పొట్టేసేమి బ్రెయిన్లెస్ ఫెలో కాదు, కొంచెం తెలుసు అంతా ఏది ఉంటుంది. కానీ చినిగిపోయిన బండిలు వేసుకుని అట్లా ఉంటున్నాడు ఏంటి, దానికి కూడా ఒక స్టోరీ ఉంటుంది. అందరికీ ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అందరూ రావడానికి ఈ దీనిలో కలవడానికి ఒక స్టోరీ ఉంటుంది. అదే శరవణ్ బావ. ఫైనల్గా ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఒక క్వశ్చన్ ఉంది. ఇది ఆల్మోస్ట్ అందరు యూట్యూబర్లు అడిగేదే, అందరూ షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళు అడిగేదే. ఖచ్చితంగా 13th రిలీజ్ అయిద్దా? ఏమైనా గ్లిచ్ అని చెప్పి ఆపేస్తారా? ఇది ఒకటి చెప్పండి సార్. దట్ ఈస్ పర్సనల్. అంటే గ్లిచ్ అంటే ఇది బేసిక్గా చాలా మంది, అంటే మనం ఇప్పుడు మేము బిఫోర్ చేయకముందు చాలా చూస్తుంటాం కదా వదిన, చాలా మంది వెయిట్ చేస్తుంటాం మనం కూడా వాళ్ళ కోసం ఆత్రంగా, అరే ఎప్పుడు రిలీజ్ అవుద్ది ఎప్పుడు రిలీజ్ అవుద్దని. లాస్ట్కి గ్లిచ్ రేపు రిలీజ్ చేస్తాం అంటాడు. అట్లా ఏదైనా డౌట్ టెక్నికల్ ఇష్యూస్ అంటారు. ఆడ ఏదో ఒకటి పక్క టెక్నికల్ ఇష్యూస్ అంటారు. ఏమో సార్ అంతా శరవణ్ బాబా ఇచ్చారు. శరవణ్ బావ. ఓం శరవణ్ బాబా. సో గైస్ రిలీజ్ అవుతుందో చెప్పండి. बोलो कुछ तो बोलो ना. आप बोलो. 13th रिलीजिंग. आप बोलो ना अभी. Okay, so guys, we are releasing first episode of Saravana Bhava on 13th of Feb. So please. What? నీకు ఎందుకు రావద్దు? ఎవరు అడిగారు? किस day hug day doesn't matter. आप सीरीज देखना और सॉरी आप एपिसोड देखना. फर्स्ट एपिसोड बहुत सारा प्यार देना, लाइक कमेंट शेयर. थोड़ा प्याज भी देना. थोड़ा प्याज इनकी तरफ से थोड़ा सा प्याज डालना. సో గైస్ 13th అయితే ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా ఫస్ట్ ఎపిసోడ్ చూడండి అందరూ. మత్తుగోల నుంచి ఎవ్రీ వీక్ ప్రతి వీక్ అంటే లైక్ ఈ 13th రోజు నుండి లైక్ ప్రతి ఫ్రైడే యాస్టీస్ మూవీస్ ఎలా రిలీజ్ అవుతాయో అలాగే మన ఎపిసోడ్స్ కూడా రిలీజ్ అవుతుంటాయి అనమాట. మీరు అందరూ లైక్ మనకి యూట్యూబ్లో ఎలా అయితే సపోర్ట్ చేస్తారో అలానే నా సిరీస్కి కూడా సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. అండ్ సూన్ మీకు ఇంకా మంచి మంచి న్యూస్లు చెప్పబోతున్నాం ఫ్యూచర్లో. సో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ వంశీ. బాయ్. పర్లా